బ్రో హాయ్ బ్రో. హాయ్ బ్రో. అఖండ తాండవం ట్రైలర్ ఎట్లా ఉంది? నిజంగానే తాండవం ఆడిచ్చేశాడు. అఖండ రుద్ర సికందర్ అఘోరా అఖండ 2లో తాండవం ఆడిచ్చాడు. నిజం చెప్పాలంటే ఒక లైకే ఉంది యూట్యూబ్కి, మినిమం ఒక 10 లైకులు పెట్టాలి ఇప్పటి నుంచైనా. అలా ఉంది నిజం చెప్పాలంటే. అంటే ఆ రకంగా ఉంది. కొట్టడానికి లైకులు సరిపోవట్లే, నాకు కొట్టడానికి లైకులు సరిపోవట్లే, కామెంట్లు సరిపోతాయి, లైకులు కూడా కావాలా. సో లైకులు పెంచమని చెప్పండి యూట్యూబ్ని. సో ఆ రకం ఉంది. నిజంగా చెప్తున్న సినిమా మాత్రము ఒక లెవెల్లో ఉండబోతుంది. ఆ కుంభమేళ కాన్సెప్ట్ కూడా సినిమాలో షూట్ చేశారు కాబట్టి ఇంకా ఒక లెవెల్లో ఉండబోతుంది. నార్త్ ఇండియాలో ఈ సినిమా మాత్రం దద్దరిల్లబోతుంది. అఖండ రుద్ర సికందర్ అఘోరా నిజంగా శివతాండవం ఆడిచ్చేస్తాడు త్రిశూలంతో. అంటే బాలయ్య ముసలైన ఏజ్ అయినా పర్లేదు చేయగలుగుతాడు. ఇంకా ఇక్కడ ముసలైన తర్వాత ముసలైన కాదు, ఏజ్ అనేది ఒక మ్యాటర్ కాదు. బాలకృష్ణ గారికి మీకు జార్జియాలో షూటింగ్కి వెళ్ళినప్పుడు బాలయ్య బాబు గారు ఒంటి మీద షర్ట్ లేకుండా జస్ట్ పంచుతూ ఉన్నారు తెలుసా. అక్కడ ఏజ్ ఏమి కనిపించింది, ఎవరికి ఏజ్ కనపడలేదు. సో ఆ రకంగా ఉంటే డెడికేషన్ అయినా. అఖండ 2లో ఇప్పుడు అఖండ 2లో ముగ్గురు బాలకృష్ణ కనపడుతున్నారు. ప్రకృతి కోసం మురళీకృష్ణ, మళ్ళీ అఖండ 1లో ఉన్న అఘోరా, మళ్ళీ ఈ అఘోరా ఘోరాతి ఘోరంగా ఉన్నాడు. ఈ అఘోరా ఆ విలన్ ఏంది బాబు, ఆదిపిని శెట్టి మరీ ఘోరంగా ఉన్నాడు. రాత్రి నిద్రపోతుంటే కళ్ళకు వస్తుండు ఆదిపిని శెట్టి, ఆ రకంగా ఉన్నాడు. ఆ పుర్రెలతో లాస్ట్ సీన్ అయితే మరీ ఘోరంగా ఉంది బాలకృష్ణ చేసేది. ఆ ఫైట్ ఆర్మీ వాళ్ళతో చేస్తాడు. అసలు ఏ రకంగా బోయపాటి గారికి ఆ అఖండ 1లో మనం ఒక షాట్ చూసాం శివుడిది, భూతనాథుడు ఒంట్లోకి వచ్చినప్పుడు. ఆ షాటే మళ్ళీ ఇప్పుడు అఖండ 2లో అసలు ఈ షాట్ మరీ ఘోరం. ఆర్మీ వాళ్ళతో త్రిశూలాన్ని తిప్పడం, గన్లు ఫైర్ అవ్వడం సూపర్ అసలు. ఇన్ కేస్ రాజమౌళి బాలయ్యతో తీస్తే ఎలా ఉండవు? ఆ కాంబినేషన్ వేరు. బోయపాటి బాలయ్య కాంబినేషన్ ఎవరు తీసుకురాలేరు, రాలేరు కూడా. అది వేరే రకంగా ఉంటుంది, అది ఇంకో రకంగా ఉంటుంది. సో ఇక్కడ మనం ఆలోచించాల్సింది కాంబినేషన్ ఆలోచించాలి. ఇప్పుడు బోయపాటి గారు రామ్ గారితో చేసి సినిమా ఫ్లాప్ అయింది, స్కంద వినయ విధానం పోయింది. సో అక్కడ సెట్ అవ్వట్లేదు హీరో. బాలకృష్ణ అనుకోండి ఈజీగా సెట్ అయిపోద్ది. మీరు ఇప్పుడు మీరు వెళ్ళి ఒక జీప్ని పైకి లేపుతా అంటే లేపగలుగుతారా? లేపరు. కానీ బోయపాటి బాలయ్య గారి సినిమాలు లేపుతారు ఖచ్చితంగా, కానీ అది సినిమాలాగే చూస్తారు. కానీ మీది మాత్రం అలా చూడరు. సో ఇక్కడ కాంబినేషన్ అనమాట. కాంబినేషన్ కుదిరితే ఆటోమేటిక్గా సెట్ అయిపోద్ది. కానీ ట్రైలర్ బాగున్నప్పటికీ కొంతమంది ట్రోల్ చేస్తున్నారు. సో దానికి మామూలే, ఇప్పుడు పండున చెట్టుకి రాళ్ళు పడవా, ఇది అంతే. ట్రోల్ చేస్తుంటారు, ఎక్కువ ట్రోల్ చేస్తే ఎక్కువ ఫేమస్ అయిపోద్ది. ఇంకా ఏం చేయలేరు, ట్రోల్ చేసినా ఏం చేయలేరు. చేసుకుంటే చేసుకోవచ్చు, ఇంకా మేలే కదా, ఫేమస్ అయిపోతారు కదా. ఇప్పుడు ఇవాళ మీరు ట్రోల్ చేస్తూ నవ్వినోడే రేపు పువ్వు అవుతాడు. ఆ పువ్వుని ఏం చేస్తారు, తల్లో పెట్టుకుంటారు. ఆడవాళ్ళు అయితే దేవుడి దగ్గరికి వెళ్ళి పూజిస్తారు. సో మీరు ఎంత ట్రోల్ చేస్తే అంత మేలే వాళ్ళకి. మీరు నవ్వినోడే రేపు పొద్దున పువ్వు అవుతాడు, వాడిని దేవుడి దగ్గర పెట్టి పూజిస్తారు, వాడికే వాల్యూ పెరుగుతుంది కదా. సో అది మీరు ట్రోల్ చేసిన ఫరక్ ఏం పడదు. ఈజీగా కేక్ వాక్ 500 crores ఈజీ కొట్టబోతుంది. తెలుగు సినిమా ఇంకా మంచి లెవెల్కి వెళ్ళబోతుంది ఈజీగా. కేక్ వాక్ ఇదే మాట రిలీజ్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా అండి 500 crores ఇది కొట్టబోతుంది. అఖండ 2 కొట్టబోతుంది. పాన్ ఇండియా మూవీ ఇది. కలుద్దామండి. అంటే చెప్తున్నానండి 500 crores అనేది కేక్ వాక్. అంటే నేనేం చెప్తున్నా అంటే ఈ సినిమా కాన్సెప్ట్ అందరికి అర్థమవుతుంది కాబట్టి 500 crores కేక్ వాక్ అంటున్నా. అంటే నేనేదో ఛాలెంజ్ చేసి ఏదో మిమ్మల్ని పొడి చేస్తాను కాదు. 500 crores ఇది కొట్టబోతుంది. నార్త్ ఇండియా కూడా రిలీజ్ కాబోతుంది కాబట్టి అది. అన్నా బాలయ్య ఎక్కడున్నాడో నాకు కనపడతలేదు అన్న. బాలయ్య గుళ్ళన్నీ తిరుగుతున్నారని మొన్న ఈ మధ్య ఎక్కిరెత్తున్నారు. ఎందుకు బాలయ్య సినిమా అయిపోయింది కానీ ఇంట్లో కామ్గా ఉండలేదు అనుకున్నాను. గుళ్ళకి ఎందుకు తిరుగుతున్నాడా అనుకున్నాను. కానీ నిన్న బాలయ్య బాబు డైలాగ్, ఒక్కొక్క డైలాగ్ ఏంటంటే అన్నా బాబా బాబా నరాలు కాదన్నా, మొత్తం పులకరించిపోతుందన్న ఇల్లు. బాబా ఫుల్ హ్యాపీ అన్న. యూపీ మొత్తం అఖండ తాండవం ఆడబోతుంది. తెలుగోడే జై బాలయ్య అన్నాడు నిన్నటిదాకా. కానీ భారతదేశంలో యూపీ కంట్రీ మొత్తం మొన్నటిదాకా యోగిని ఎలా తలుచుకున్నారో రేపటి నుంచి జై బాలయ్య జై బాలయ్య అనబోతుంది రేపు యూపీ కంట్రీ. సూపర్ అన్న. కుంభమేళ చూడలేదని బాధపడ్డాం. రేపు 5వ తారీఖు మహాకుంభమేళ చూడబోతున్నాం అన్న. ప్రపంచం మొత్తం నిశ్శబ్దం కాబోతుంది బాలయ్య బాబు గారి డైలాగుతో. సూపర్ అన్న, సూపర్. లుక్స్ తగ్గేదే లేదన్న. ముఖ్యంగా తమన్ గారికి, ఎనగమాల మ్యూజిక్కి అబ్బాబ్బాబ్బాబ్బా సూపర్ అన్న. మన బాలయ్య గారు ఎత్తలేకపోతే ఈయనేంద్ర బాబు బాలయ్య ఆయన ఎత్తుతున్నాడు ఏంద్రా అని బాధపడ్డా. కానీ ఈరోజు బాలయ్య ఎందుకు ఎత్తలేదా అని ఫీల్ అవుతున్నాం అన్న. ఎత్తుండాల్సింది బాలయ్య బాబు గారు. చాలా కొద్దిగా బాధ వేస్తుంది. ఎత్తినట్టయితే ఫుల్ హ్యాపీ అనిపించేది ఈరోజు. సూపర్ అన్న బాలయ్య. ఇంకో మూడో బాలయ్య. శివుడు మూడో కన్ను తెరిచాడు, మూడో బాలయ్య ఉన్నాడా అనే ఫీలింగ్ కలిగింది. ఉంటే ఇంకా సినిమా రూపురేఖలే మారిపోతాయి. ఉండాడో లేదో కొద్దిగా డౌట్. అదన్న అన్నా వచ్చినాయి అన్న చేతి నుంచి తలలు. అబ్బా ఏం వచ్చినాయి అన్న తలలా ఏందన్న. అమ్మ చిన్నపిల్లలు దయచేసి వెళ్ళొద్దన్న. హాల్లో అయితే భయపడిపోతారు, పెద్దవాళ్ళు మేమే భయపడిపోయాం. రాత్రి చూస్తే కల్లోకి అదే వచ్చిందన్న. మా ఏముందని అన్న జై బాలయ్య అనాలి, ఫుల్గా తినాలి,
ప్రతి దానికి జై బాలయ్య అనే డైలాగ్ వచ్చింది. గొంతు అనేది గట్టిగా పెట్టుకుని వెళ్ళాలి. సౌండ్ ఉంటుంది చూసా, దూదులు అంటారు, ఏందో దూది కానీ ఏదన్నా అవి పెట్టుకుని వెళ్ళండి. ఇయర్ ఫోన్స్ పెట్టుకెళ్ళినా కూడా పగిలిపోతాయి. చెబుతున్నా ముందే, ఇయర్ ఫోన్స్ వద్దు, ఓన్లీ దూదే పెట్టుకుని వెళ్ళండి. ఇయర్ ఫోన్స్ పెట్టుకుందాం లేదన్నా సౌండ్ ఎక్కువ వస్తాయి అని అనుకోవద్దు పొరపాటును కూడా, అవి కూడా పగిలిపోతాయి అన్నా. అయిపోయినా కూడా పగిలిపోతున్నా. యాపిల్ అయినా ఏ ప్రపంచం మొత్తం నువ్వు ఏది పెట్టుకెళ్ళినా కానీ బాలయ్య బాబు గారి డైలాగ్కి ప్రపంచం మొత్తమే రేపు పగిలిపోతుంది. కుంభమేళ జరగబోతుంది, మహాకుంభమేళ రేపు డిసెంబర్ 5వ తారీఖు జరగబోతుంది అన్న. అది అఖండ 2 ట్రైలరు మన పరమశివుని ఉపాసకుని లెక్క ఆ బాలకృష్ణ గారు సాధువులు పరమశివుని తత్వాన్ని బోధించే వాళ్ళలాగా అనిపించింది. కానీ బాగుంది. మన సనాతన ధర్మం, హిందూ ధర్మాన్ని కాపాడే విధంగా ఆ ట్రైలర్ ఉంది. మనం కూడా హిందూ ధర్మానికి సంబంధించిన సినిమాలు కూడా చూడాల్సిన బాధ్యత కూడా ఉంది. ఎంతవరకు మనం హిందూ ధర్మాన్ని నిలబెడుతున్నాం అంటారు? మనమా సినిమాల గురించి అడుగుతున్నారా మీరు? సినిమా గురించి, అఖండ సినిమా గురించి అడిగితే చెప్తా. కానీ మనం అంటే జనాలు ఎవరి ఇష్టం వారు అని హిందూ ధర్మానికి సంబంధించిన సినిమా ఆ ట్రైలరులో కనిపించింది. కాబట్టి హిందూ సనాతన ధర్మాన్ని అతను చూపించాడు. మన ధర్మాన్ని ఎలా కాపాడాలని అతను చెప్పింది కదా. అంతకుముందు అఖండలో కూడా చెప్పాడు కదా. అఖండ 2లో కూడా లుక్స్ బాగానే ఉందమ్మా. సినిమా బాగానే ఉంటుందని కోరుకుంటున్నా. లుక్సా అంటే ఓన్లీ ట్రైలర్ చూసాం కదా. ఆ సాధువు ట్రైలర్లో ఉన్నాడు, ఒక పరమశివుని ఉపాసకునిగా ఉన్నాడు, అదే చూసాం అంతే. శివుడిది సాంగ్ రిలీజ్ అయింది కదా అన్న, ఎలా అనిపించింది? శివుడి సాంగ్ నేను చూడలేదమ్మా. అది అంటే ఇప్పుడు మీకు ఏ రోల్ అంటే ఇష్టం, మురళీకృష్ణదా లేకపోతే అఖండ? మురళీకృష్ణనా లేకపోతే అఖండ? రోల్స్ ఇద్దరు ఉన్నారు కదా బాలయ్య బాబు గారు, సో మీకు ఎవరు ఇష్టం? అఖండలో అంటే ఇప్పుడు బాలకృష్ణది అదే సాధువు ఉన్నది కదా, పరమశివుంది అది. ఇది కొత్త లుక్ అంటే యంగ్ హీరోది. అది అంటే అక్కడ చూపించిన దాన్ని బట్టి ఉన్నదని అనుకుంటున్నా నేను. అఖండకి బాక్సులు బదులైపోయాయి, లైక్ చాలా మందికి. నిజంగా ఒక శివుడి తాండవం చూసినట్టుంది అసలుకి నాకు తెలిసి ఆ ట్రైలర్ చూస్తేనే నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. ఇంతకుముందు మనం డాకు మహారాజ్ చూసినాము, థియేటర్లో సౌండ్ బాక్స్లో వెళ్ళిపోయినాయంట. నాకు తెలిసి డిసెంబర్ 5న అయితే సినిమా థియేటర్లో తగలబడిపోవచ్చు, ఆ విధంగా ఉందన్న. అసలుకి దాంట్లో ఆది పినిశెట్టి గారిది చూస్తే 8 కంఠాలు తెగాలి, రక్తం చిందాలి అని చెప్పేసి ఒక డైలాగ్ చెప్పిండు. అసలుకి వేరే లెవెల్ అన్న. అసలుకి నాకు తెలిసి ఇంతకుముందు జగపతి బాబు గారు ఓ హీరోగా చేసి ఒక రౌడీగా ఎలా వచ్చారో, ఈ సినిమా తర్వాత ఆది పినిశెట్టికి ఒక రౌడీ రోల్స్ ఎక్కువ వస్తాయని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఎందుకనంటే ఇంతకుముందు మనం అరుంధతి సినిమాలో ఒక పశుపతిని ఎలా చూస్తామో, పశుపతికి డబల్ ఉండన్న ఆ అఘోరి వేషంలో. అసలుకి అబ్బా వేరే లెవెల్ అనిపించింది. ఇంకా మా బాలయ్య బాబు గురించి చెప్పాలంటే నిజంగా ఇట్లాంటి యాక్టర్ తెలుగు టాలీవుడ్ ఇండస్ట్రీలో పుట్టడం మనం చేసుకున్న గర్వకారణం అన్న. నిజంగా చెప్తున్నా, ఓ ప్రభాస్ ఒక సినిమా తీస్తే ఇంకో యాక్షన్ సినిమా తీస్తే ఇంకో హీరో దొరుకుతాడేమో మనకు తెలియదు, కానీ బాలయ్య లాంటి హీరో దొరకడం అయితే కష్టం. ఎందుకనంటే అదే అఖండ సినిమాలో ఏ హీరోని పెట్టినా సరే నేను నిజంగా చెప్తున్నా అంత పర్ఫెక్షన్గా మాత్రం రాదు. ఆ డైలాగ్ లేదన్న అసలుకి. అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా ఒక్కసారి మేము శబ్దం చేస్తే ఈ ప్రపంచం మొత్తం నిశ్శబ్దం అని చెప్పేసి ఒక డైలాగ్ చెప్పిండు. అసలుకి వేరే లెవెల్ అనిపించింది అన్న. అసలు సినిమా అది ట్రైలర్ చూస్తుంటే లైక్ గూస్ బంప్స్ వస్తున్నాయి. నాకు తెలిసి ప్రతి ఒక్కరికి ఏజ్ పెరిగే కొద్దిగా అలసి వస్తుంది అనుకుంటే మా బాలయ్య బాబుకి ఏందన్నా ఊపు ఆ విధంగా దారుణంగా వస్తుంది. ఒక ఎస్ఎస్ రాజమౌళి ఒక ప్రభాస్తో సినిమా తీసి ఒక కాంబినేషన్ ఎట్లుంటుందో, ఓ బోయపాటి ఒక బాలయ్య ఒక తమన్ కలిస్తే ఒక 100 RRRలో 100 బాహుబలిలో కలుపుకుంటే ఎలా ఉంటుందో అలా ఉందన్న. అసలుకి నేను చెప్తున్నా డిసెంబర్ 5కి అయితే థియేటర్లు తగలబడిపోతాయి అన్న. సెకండ్ పార్ట్ అంటే ఫస్ట్ నుంచి కూడా సెకండ్ పార్ట్ అనేది బాగా తీస్తారు, సినిమాలు కూడా బాగానే ఉంటుంది. బాలయ్య గారి డైలాగ్ డెలివరీ కూడా చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. డైలాగ్స్ కానీ, పిక్చరైజేషన్ కానీ, అండ్ సౌండ్స్ కానీ, తమ మ్యూజిక్ కానీ చాలా అద్భుతంగా వచ్చాయి. ఖచ్చితంగా మంచి సక్సెస్గా అవుతుందని అనుకుంటున్నాను. ఇప్పుడు ట్రైలర్ చూసారా మీరు? చూశానండి. ఎట్లా అనిపించింది? ట్రైలర్ అయితే చాలా బాగుంది. ఆ విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ కానీ, సౌండ్స్ కానీ, ఆ పిక్చరైజింగ్ కానీ అంతా చాలా అద్భుతంగా ఉంది. ఘోర పాత్రలో కూడా బాలయ్య చాలా అద్భుతంగా నటించారు. డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి, మంచి వైబ్రేషన్తో ఉన్నాయి.
సక్సెస్ అవుతుందని అనుకుంటున్నాను. అంటే కుంభమేళలో షార్ట్స్ కానీ హిమాలయాస్లో ఫైటింగ్స్ కానీ ఎట్లా అనిపించినాయి మీకు? చాలా అద్భుతంగా ఉన్నాయి. విజువల్ ఎఫెక్ట్స్ కానీ, సౌండ్స్ కానీ, ఆ డిటిఎస్ కానీ ఇంకా థియేటర్లో చూస్తే ఇంకా అద్భుతంగా ఉంటుందని అనుకుంటున్నాను. అంటే తమన్ గారి మ్యూజిక్ వన్ ఆఫ్ ది ప్లస్ పాయింట్ అంటున్నారు, అట్లా అనిపించిందా మీకు? చాలా బాగుందండి. ఫస్ట్ హాఫ్లో కూడా చాలా అద్భుతంగా ఉంది సౌండ్. చెప్పారు కదా సౌండ్స్ బాక్సులు పగిలిపోయాయని అంటున్నారు. అలాగే ఇది కూడా అద్భుతంగా సౌండ్స్ కానీ బాగా విజువల్ ఎఫెక్ట్స్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. ఇప్పుడు బాలయ్య బాబు గారికి ఇది పాన్ ఇండియా మూవీ కదా, అఖండ 2 పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతుంది పాన్ ఇండియా. అవును. సో మరి అందరినీ ఆకట్టుకోగలుగుతుంది అంటారు? ఖచ్చితంగా అండి, పీపుల్ని ఖచ్చితంగా అండి. ఎందుకంటే ఆ విజువల్ ఎఫెక్ట్స్ చూసారు మీరు కూడా, చాలా ఎంత బాగున్నాయో అందరికి అర్థమవుతూనే ఉంది. దాని గురించి యూట్యూబ్లో కూడా అంతా బాగా చెప్పుకుంటున్నారు. రివ్యూస్ కానీ అన్నీ కూడా బాగుంది, బాగా హిట్ అవుద్దని మనకు కూడా అర్థమవుతుంది చూస్తుంటే. సౌండ్స్ కానీ చాలా అద్భుతంగా బాగుందండి. బాగుంది ట్రైలర్ అండ్ ఆయన డైలాగ్స్ కానీ ఆయన మూమెంట్స్ కానీ ఆయన లుక్ కానీ చాలా బాగుంది. ఎవ్రీథింగ్ చాలా నచ్చింది. ట్రైలర్ అయితే బాగుంది, ఆ రిధమ్ ఆయన ఉండే ఒక స్టైల్ న్యూ లుక్ అది నచ్చింది. అంటే సాధారణంగా మనము అఘోరా గెటప్ అంటే బయట చూస్తే భయపడతాం. అఫ్ కోర్స్ భయపడతాం. అఘోరా గెటప్ లో బాలయ్య బాబు గారిని చూస్తే ఎట్లా అనిపించింది? అవును, అంటే ఏం అనిపించలేదు, బట్ న్యూ కంటెంట్ అయితే వస్తుంది బయటికి అని అయితే అనిపించింది. అఖండ 2లో ఇంకా హిట్ అని ఫిక్స్ అయిపోయినాం. ఇంకా అంటే బాలయ్య బాబు గారు అంటే మనం ఎక్స్పెక్ట్ చేసేది డైలాగ్ డెలివరీ. అవును, డైలాగ్స్ ఎట్లా అనిపించింది? మొత్తం డైమండ్సే అండి ఒక్కొక్క డైలాగ్, కానీ పడితే బాగుండు తీసుకునేదాన్ని. ఓకే, పార్ట్ 1 చూసారా మీరు అఖండ? లేదు, చూడలేదు. అంటే కొన్ని క్లిప్స్ వస్తూ ఉంటాయి కదా, సో అవి చూసా, మూవీ చూడలేదు. అంటే కంప్లీట్ గా ఇది హైందవ ధర్మానికి సంబంధించిన మూవీ లాగా అనిపిస్తుంది. అవును. సో నార్త్ సైడ్ పీపుల్ ని ఆకట్టుకుంటుంది అనుకుంటున్నారు. వై నార్త్ సైడ్ పీపుల్ మన సౌత్ కూడా కనెక్ట్ అవుతారు కదా, వాళ్ళే కాదు ఇక్కడ కూడా మనం ఆటోమేటిక్ గా చూస్తాం, బట్ కన్నా క్యారెక్టర్ కి కనెక్ట్ అవుతాం. ఎందుకంటే అఘోరిని మనం లైవ్ లో ఇక్కడ చూసాం కదా, సో అదే విధంగా అదే డ్రెస్సింగ్ తో ఇతను తీస్తుండే మేబీ కొంచెం కనెక్ట్ అవుతాం కదా. సో అట్లా. సో తమన్ గారి మ్యూజిక్ బీజిఎం ఎట్లా అనిపించింది? నెక్స్ట్ లెవెల్. అసలు తన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. తను ఏ మ్యూజిక్ కానీ అన్ని మొత్తం హిట్టే. ఇంకా ఏ సినిమాకి ఇచ్చినా హిట్టే. ఓకే, సో ఓవరాల్ గా బాలయ్య బాబు గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఆయన యాక్టింగ్ గురించి, డైలాగ్స్ గురించి అన్నిట్లా అంటే వన్ వర్డ్ తో చెప్పేస్తే ఇనఫా. జై బాలయ్య. చాలా బాగుంది అక్కడ. దీంట్లో ఆది పినిశెట్టి గారిది ఇంకా హైలైట్గా ఉంది. ఆయనకు 2 కళ్ళు 2 వేరు కలర్తో ఇచ్చారు. అంటే 2 రకాలుగా ఆయన రూపం రాబోతుంది అంటూ. విలన్గా అయితే మనకు క్లియర్గా అర్థమైపోతుంది, కానీ ఆ విలనిజం అనేది ఎలా ఉంటుందో తెలియదు మనకు. ఇంతకుముందుకు హీరోగా వైవిధ్య పాత్రలు చేసిన వాడు ఆది పినిశెట్టి, ఇప్పుడు విలన్గా చేయబోతున్నారు. అది బాలయ్య బాబుకు ఆపోజిట్గా. అంటే బాలయ్య బాబుకు లెవెల్లో ఆయన చేయాలి. ఆయన సినిమాలు ఏవి చూసినా కానీ వైవిధ్యంగా ఉన్నాయి. బాలయ్య బాబు ఆపోజిట్ ఎంత వైవిధ్యం చూపించబోతున్నారో మనకి ట్రైలర్లో కనిపించింది. ఒక డైలాగ్ ఉంది, 8 తలాలు తెగిపడాలి అని చెప్పేసి, దాంట్లోనే ఆయన వాయిస్ మొత్తం చూపించేస్తున్నారు. అంటే కూర్చొని కూడా అంత ఎక్స్ట్రాడినరీగా చూపిస్తున్నారు. ఇంకోటి విఎఫ్ఎక్స్, చుట్టూరుగా శ్రీచక్రాన్ని చూపిస్తున్నారు. బాలయ్య బాబుని మధ్యలో పెట్టేసి శ్రీచక్రాన్ని తిప్పడం చూపిస్తున్నారు. ఇంతకుముందుకు త్రిశూలాన్ని మెడ చుట్టూ తిప్పారు, ఇప్పుడు ఆ త్రిశూలంతో ఒక మనిషిని తిప్పుతున్నారు. ప్లస్ ఇంకొకటి మిషన్ గన్ ఉంది, వరుసగా 1 నిమిషానికి 56 రౌండ్లను కొట్టగలుగుతుంది ఈజీగా. దాన్ని త్రిశూలంతో కొట్టేస్తున్నాడు. అంటే విఎఫ్ఎక్స్ అనేది చాలా హై లెవెల్లో చూపిస్తున్నారని చెప్పేసి క్లియర్గా అర్థమైపోయింది. ఇంతకుముందుకు వచ్చిన అఖండ 1 కన్నా అఖండ 2 10 రెట్లు ఎక్కువగా చూపించబోతున్నారని చెప్పి క్లియర్గా అర్థమైపోయింది. ఉద్దం ఉందన్న, మంచిగా ఉంది, మస్తుంది నిజంగా. ఈ అఖండ సినిమా కంటే అఖండ 2 ఇంకా బ్లాక్ బస్టర్ షేక్ చేస్తట్టుంది. వయసు అయిపోయిన కొద్ది బాలయ్యకు ఊపొస్తట్టుంది, అందరికి వయసు అయిపోతే ఈయనకు ఊపొస్తట్టుంది సినిమా. అది ట్రైలర్ అయితే ఉద్దం ఉంది, బాగుంది. ట్రైలర్లో అది శృతి హాసనే కదా, అది శృతి హాసనే నాకు బాగా నచ్చింది. సారీ, హీరోయిన్ ఇంకా బాగుంది. ట్రైలర్స్ అయితే మెంటల్ ఎక్కువ. బాలయ్య బాబు గారి లుక్స్ ఎట్లా అనిపించినాయి? మంచిగా అనిపించినాయి అన్న, మస్తు అనిపించినాయి. ఇక బాలయ్య అంటేనే స్టైల్ కదన్న. ఇక అంటే అఖండాలో చూసిన సీన్స్ లాగే చాలా సీన్స్ అనిపిస్తున్నారు. లేదన్న, దానికంటే భిన్నంగా ఉంది, మంచిగా ఉంది, చాలా బాగుంది. సీన్ ఎలా అనిపించింది అన్న? అఖండ గన్నతో సీన్ చాలా బాగా అద్భుతంగా అనిపించింది. ఇంకో మరో ఇక అద్భుతం, ఇండస్ట్రీ షేక్ చేస్తారు. ఇందులో నెగిటివ్ రోల్ కదా, సో ఆయన క్యారెక్టర్ ఎట్లా అనిపించింది? పర్వాలేదన్న, మంచిగా ఉంది. పర్వాలేదా? బాగుందన్న, పర్వాలేదు, మంచిగా ఉంది. ఓకే, బాలయ్య బాబు గారు అంటే మనము డైలాగ్ డెలివరీ కోసం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. మరి ఈ సినిమా అయితే అన్ని రంగాల వాళ్ళు చూస్తారన్న. ఒక బాలయ్య ఫ్యాన్సే కాదు, మామూలుగా ఇది హిందుత్వం కోరుకునే వాళ్ళు, ఇంకా కంపల్సరీ హిందుత్వం సపోర్ట్ చేసే వాళ్ళు మాత్రం
ఇలా శివుడు తాండవం చేస్తాడు పక్కా సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది కంపల్సరీ.